హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్కి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో కొట్టేయండి టైగర్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మొత్తానికి వార్ 2 మూవీ ఎందుకు చూడాలి, అసలు వార్ 2 మూవీలో ఏముందని అంత హైప్, అసలు మూవీకి హైప్ ఉందా లేదా? ఒకళ్ళేమో మూవీపై విపరీతమైన హైప్ ఉందంటారు, ఇంకొకరేమో అసలు మూవీపై హైపే లేదు అంటారు. అసలు వీటన్నిటికీ గల కారణం ఏంటిది? అసలు వార్ 2 మూవీని ఇంత నెగిటివ్గా ట్రోల్ చేయడానికి గల కారణం ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మొత్తానికి వార్ 2 మూవీని ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి అండ్ అలాగే అటు హిందీలో కానివ్వండి, రెండు చోట్ల కూడా విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి ముఖ్య కారణం ఈ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయడం. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ గారు పడిన వాళ్ళు చాలామంది ఈ సినిమాని కావాలని చెప్పే నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. అసలు ఎందుకు అంత ఇదిగా ఎందుకు నెగిటివిటీ ప్రచారం చేయడం? ఓన్లీ ఎన్టీఆర్ని కావాలని ఎందుకు టార్గెట్ చేయడం? అసలు ఈ అవసరం ఏంటి? ఆయన ఎవరికి ఏ ద్రోహం చేసింది లేదు, ఎవరి మీద ఏం పగ పెంచుకున్నది లేదు, ఎవరిని ఒక పల్లెత్తి మాట అన్నది లేదు. మరి ఎందుకు మరి దారుణంగా ఇంత ఘోరంగా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దేవర టైంలో కూడా ఇదే జరిగింది. దీనికి 10 జరిగింది. ఇప్పుడు దానికి మించి జరుగుతుంది ఇప్పుడు వార్ 2 మూవీ కూడా. అసలు ఎందుకు ఇంతగానో నెగిటివిటీ పెంచడానికి కారణం ఏంటిది? అసలు ఇంతగా ఎందుకు ట్రోల్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారిని? అసలు అవసరం ఏంటిదో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒకానొక స్టేజ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. సో అంత గొప్ప నటుడిని పట్టుకొని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం అనేది దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అసలు ఇలా ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి ఉందనాలో లేదనాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇలా ఒకళ్ళ హీరోని ఒకళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుకోవడం ఇప్పుడు ఫ్యాన్ వార్ అనేది చాలా కామన్గా మారిపోయింది. మెయిన్గా ఈ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా విపరీతమైన ట్రోలింగ్కి, విపరీతమైన ఒకళ్ళ హీరోని ఒకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ ఫ్యాన్ని ఒకళ్ళు తిట్టుకోవడం, ఇలా చాలా కామన్గా అయితే మారిపోయింది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ని కావాలని చెప్పి తొక్కేయాలి, సినిమా ఇండస్ట్రీలో అసలు ఎదగనీయకుండా చేయాలి అని చెప్పి కావాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఎవరైనా ప్రయత్నాలు చేసినా సరే అక్కడ ఉన్నది గొప్ప నటుడు. అంతకు మించి అసలు నెక్కర్లు వేసుకునే స్టేజ్ నుంచే ఆయనకు తిరుగులేని స్టార్డమ్ని తెచ్చుకున్న హీరో ఆయన. సో ఆయనకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి మనం చెప్పే స్టేజ్లో లేడు ఆయన. ఆయనకి తెలుసు ఆయన ఏంటనేది ఆయనకి తెలుసు, ఆయన అభిమానులకు తెలుసు, మన 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు, ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా తెలుసు. ఇటు యాక్టింగ్ దగ్గర నుంచి, డ్యాన్స్ దగ్గర నుంచి, ఇటు ప్రేక్షకుల్లో ఆదరణ దగ్గర నుంచి, ఆయన స్పీచ్ దగ్గర నుంచి అన్నిట్లోనూ చాలా కోట్ల మంది, ఎన్నో వేల కోట్ల మందిని తన అభిమానులుగా సంపాదించుకున్న ఆయన్ను పట్టుకొని ఇలా ట్రోలింగ్కి చేయడం అసలు చాలా దారుణం అని చెప్పొచ్చు. సో మరీ ముఖ్యంగా పనిగట్టుకుని ఒక వర్గం అయితే కావాలని చెప్పి ఆయన ఎలాగైనా తొక్కేయాలని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఎవరైనా ప్రయత్నాలు చేసినా సరే ఆయన ఎవ్వరు ఏం పీకలేరు. ఆయన అసలు ఎవ్వరు టచ్ చేసే స్థాయిలో కూడా ఎవ్వరు లేరు. ఆయన టచ్ చేసే రేంజ్ నుంచి ఆయన ఎప్పుడో దాటేశారు. సో ఆయన ఎవరైనా ట్రోలింగ్ చేసినా సరే ఆయన సినిమాల్ని ఆపే దమ్ము ఎవరికి లేదు, కలెక్షన్ ఆపే దమ్ము ఎవరికి లేదు. సో ఒకవేళ సినిమా బాగాలేదని చెప్పండి, అది తప్పు కాదు. కానీ సినిమా బాగున్న సినిమాని కూడా బాగాలేదని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేయడం అనేది చాలా దారుణం. సో ఇలాంటి పనులు చేయకండి. ఆయన ఒక గొప్ప నటుడు. ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుంటూ పోతున్నప్పుడు ఆయన్ని మనం ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆయన మనల్ని ఏమైనా ఒక మాట అన్నాడా? లేదు కదా. ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుంటూ పోతున్నాడు. సో అలా చేసుకుంటూ పోతున్న ఆయన్ని మనం ఎందుకు ఇలా గెలకడం, ఎందుకు ఇలా దారుణంగా ట్రోల్ చేయడం? ఇది కరెక్ట్ కాదు. సో ఎవరిని చేసినా సరే ఆయన సినిమాల్ని ఆపేద్దాము ఎవరికి లేదు. ఆయన స్థాయి ఏంటిదనేది అందరికీ తెలిసిన విషయమే. సో కావాలని మీరు ఎన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ఎన్ని ట్రోలింగ్ చేసినా సరే ఆయన ఏం పీగలేరు ఎవ్వరు కూడా. సో ఆ విషయం మనకి తెలుసు, ట్రోలింగ్ చేసే వాళ్ళకి తెలుసు. సో మొత్తానికి వార్ 2 మూవీ అయితే ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా, పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కూడా. అసలు ఎవరిని నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా సరే ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో అయితే వేసుకున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన జూనియర్ ఎన్టీఆర్ గారి డామినేషన్ సినిమాలో మీకు కనిపిస్తుంది. అది ఒక యాక్టింగ్ విషయంలోనే కానివ్వండి, డ్యాన్స్ విషయంలోనే కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ విషయంలోనే కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ విషయంలోనే కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన డామినేషన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానైన ప్రతి ఒక్కళ్ళు కూడా
రెండు కాళ్ళెత్తుకొని చెప్పొచ్చు. ఇది మన తెలుగు సినిమానే. అసలు డబ్బింగ్ సినిమాని ఎవ్వరు కూడా చెప్పరు. ఆ రేంజ్‌లో అయితే సినిమా ఉంది. సో ఉంటుంది. మీరు ఒక్కసారి వెళ్లి చూడండి. మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఎవ్వరు ట్రోలింగ్ చేసే వాళ్ళే, మెయిన్‌గా ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళే ముందుగా వెళ్లి సినిమాని కావాలని చెప్పి నెగటివిటీ ఎలాగో స్ప్రెడ్ చేయాలని చెప్పి ముందుగా వెళ్లి సినిమా బాగున్నా సరే బాలేదని చెప్పి విపరీతంగా నెగటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో అవన్నీ ఏం పట్టించుకోకండి. హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. సో ఇటు బాలీవుడ్, టాలీవుడ్ 2 ఇండస్ట్రీలో కలయికలో వస్తున్న మొదటి సినిమా ఫ్రెండ్స్ ఇది. ఈ సినిమాని మనం ఒక్కసారి మీరు థియేటర్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ చేయండి. మనం 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గారు 'స్పై యూనివర్స్' ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్‌లో ఇప్పటి వరకు నటించలేదు. ఇలాంటి రోల్‌లో ఇప్పటి వరకు అసలు ఆయన యాక్ట్ చేయలేదు. సో ఆయన లుక్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. సో ఇలాంటి జానర్ సినిమాలో ఎప్పుడు కూడా నటించలేదు ఆయన. సో ఈసారి కూడా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులందరినీ కూడా కంపల్సరీగా ఆయన అయితే నెక్స్ట్ లెవెల్‌లో మెప్పించారనే చెప్పొచ్చు. సో మనం ఆల్రెడీ చూసిందే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డాన్స్ కానివ్వండి అన్నిట్లో కూడా క్లియర్‌గా ఆయన చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ అని. సో ఇటు టాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడిపోయింది. ఇటు పాన్ ఇండియా వైడ్‌గా అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్‌ని అయితే ఏర్పరచుకున్నారు ఆయన. సో తను రాబోయే సినిమాలతో కూడా అదే రేంజ్‌లో సక్సెస్‌ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వార్ 2 మూవీ మీకు ఎలా అనిపిస్తుందో, మీరు ఏ మూవీకి వెళ్ళాలని అనుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ ఆగస్టు 14న ఇటు కూలీ మూవీ ఉంది అండ్ అలాగే ఇటు వార్ 2 మూవీ కూడా ఉంది. సో నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ వార్ 2 మూవీ అయితే చూస్తాను. ఆ తర్వాత కూలీ మూవీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో నేనైతే వార్ 2 మూవీకి వెళ్తాను కంపల్సరీగా. సో మీరు ఏ మూవీకి వెళ్ళాలని మీరు అనుకున్నారో కూడా కామెంట్ చేయండి. సో మీరు ఫస్ట్‌గా ఏ మూవీకి వెళ్ళాలి అని మీరు అనుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.